దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు, ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా నేను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తయారు చేయడానికి, అదేవిధంగా జువాలజీ క్లాసెస్ చేయడానికి మీరు నన్ను ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పేటువంటి వీడియో ఏంటంటే ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. సో టుడే క్లాస్ ఈస్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో 2 గ్లాండ్స్ చెప్పుకున్నాం, అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్, సెరిబ్రరీ గ్లాండ్స్, ఇంటెస్టినల్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, లివర్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. సో ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో అంటే డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది, సో డైజెషన్ అనేది ఎలా ఫుడ్ అబ్జార్బ్ చేయబడుతుంది అన్న ప్రాసెస్ అనేది మనకు చెప్పుకోబోతున్నాం. సో ఇక్కడ డైజెషన్ అంటే డైజెషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ ఫుడ్ సబ్స్టాన్సెస్ ఇంటూ సింపుల్ డిఫ్యూజబుల్ ఫార్మ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైజెషన్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ ఫుడ్ అంటే మీరు తీసుకోవచ్చు. నాన్ డిఫ్యూజబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా లిపిడ్స్ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ వీటినన్నింటిని మనం నాన్ డిఫ్యూజబుల్ ఫుడ్ అంటాం. అంటే ఇవి జీర్ణం కావు. అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ ద సబ్స్టాన్సెస్ ఇంటూ సింపుల్ డిఫ్యూజబుల్ ఫార్మ్స్. వీటన్నిటిని ఎలా చేస్తుందంట డైజెషన్ అనేది సింపుల్ డిఫ్యూజబుల్గా చేస్తుంది అనమాట. సో అటువంటి సింపుల్ డిఫ్యూజబుల్ ఫార్మ్స్ అంటే లైక్ అవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ప్రోటీన్స్ నుంచి వచ్చేటువంటి సింపుల్ డిఫ్యూజబుల్ అయితే మనకి అమైనో యాసిడ్స్, అదే లిపిడ్స్ నుంచి వచ్చేటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. సో దీస్ ఆర్ ద సింపుల్ డిఫ్యూజబుల్. అంటే మనం సింపుల్గా చెప్పుకోవచ్చు డైజెషన్ అనేది ఇట్ ఈస్ ఏ కెమికల్ ప్రాసెస్. అయితే దీంట్లో మనం డైజెషన్ ప్రాసెస్ చెప్పేటప్పుడు దే ఆర్ ఇంక్లూడ్ ద 2 ప్రాసెసెస్. డైజెషన్ ఆఫ్ ప్రాసెస్ అనేవి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మెకానికల్ అండ్ కమింగ్ టు కెమికల్. సో మెకానికల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే త్రూ ద మాస్టికేట్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఫుడ్ని ఫస్ట్ ఏం చేస్తాం, చూయింగ్ అండ్ చర్నింగ్. అంటే మన ఓరల్ క్యావిటీలో ఉన్నటువంటి టీత్స్ ఉంటాయి కదా, టీత్స్ అనేవి చూయింగ్ అదేవిధంగా చర్నింగ్ చేయగలుగుతాయి అనమాట. సో అది మెకానికల్ ప్రాసెస్ అంటాం. అదే కెమికల్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంజైమాటిక్ రియాక్షన్స్. సో కెమికల్ రియాక్షన్స్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా కెమికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో అదేంటో మనం ఇక్కడ ఈరోజు స్టెప్ వైజ్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఇందులో డైజెషన్ ఆఫ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డైజెషన్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డైజెషన్ ఇన్ బక్కల్ క్యావిటీ. అండ్ సెకండ్ స్టెప్ డైజెషన్ ఇన్ ద స్టమక్. థర్డ్ డైజెషన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ డైజెషన్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకేనా? సో ఈ 4 ప్రాసెస్ కంప్లీట్ అయితే మనకి డైజెషన్, ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 4 ప్రాసెస్ కంప్లీట్ అయితే ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ కూడా ఉంటుంది. అయితే మనకి డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది, అసలు ఫుడ్ని ఎలా విడగొట్టబడుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని సింపుల్ డిఫ్యూజబుల్గా చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియని మనం ఏమంటామంటే డైజెషన్ అంటాం. సో ఆ డైజెషన్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే డైజెషన్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. ఓకే, సో డైజెషన్ ఇన్ ద ఓరల్ క్యావిటీ, సో విచ్ ఈస్ ప్రాసెస్ ఇన్వాల్వ్ ద 2 processes. That is, one is mastication and another is deglutition. So mastication means the food is chewing and churning. The food is chewing and churning. The food is chewing and churning. Okay, so with the help of teeth, with the help of mastication, with the help of teeth, and the deglutition in the oral cavity means అంటే ఈజీగా ఫుడ్ని మింగడం కొరకు. సో మింగడం అంటే ఫుడ్ మింగాలి కదా, తీసుకుంటే ఆహారం ఫస్ట్ ఎక్కడ ఉంటుంది, ఓరల్ క్యావిటీలో ఉంటుంది. ఓరల్ క్యావిటీ అంటే మౌత్ అనమాట. సో మౌత్ రీజన్లో మనకి ఏముండే డిగ్లూటిషన్ జరుగుతుంది, అంటే స్వాలింగ్, అంటే మౌత్ అనేది అంటే గొంతు భాగంలో మింగటం జరుగుతుంది.
సో ఈ ప్రాంతంలో మనం చూసుకుంటే ఓరల్ క్యావిటీలో ప్రత్యేకమైనటువంటి ఒక గ్లాన్స్ ఉండడం జరుగుతుంది. ఏంటి ఆ గ్లాన్స్? ఆ గ్లాన్స్ పేరేంటి? సెలైవరీ గ్లాన్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఏంటి ఆ గ్లాన్స్? అవి సెలైవరీ గ్లాన్స్. సెలైవరీ గ్లాన్స్ ఎన్ని ఉంటాయి మనకి హ్యూమన్ బీయింగ్స్లో? 3 pairs ఉంటాయి. అవునా కదా? మనం చెప్పుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో సెలైవరీ గ్లాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాన్స్ ఉంటాయి. ఆ సెలైవరీ గ్లాన్స్ ఏం సెక్రేట్ చేస్తాయి? సో దీస్ ఆర్ సీక్రెట్స్ ద సెలైవరీ అమైలేస్. సో దీస్ ఆర్ సీక్రెట్స్ సెలైవరీ అమైలేస్. సెలైవరీ అమైలేస్. సో సెలైవరీ అమైలేస్ ఇంకో పేరు ఉంది. దాని పేరు ఏంటది? టయాలిన్ అంటాం మనం. టయాలిన్. సో టయాలిన్ అని చెప్పేసి మనం అంటాము. సో దీని యొక్క pH వాల్యూ ఎంత? 6.8 అనమాట. సో pH వాల్యూ ఎంత ఉంటుందమ్మా? సో దీని యొక్క pH వాల్యూ 6.8 వాల్యూ ఉంటుంది. సో ద pH వాల్యూ ఇక్కడ మనం చూసుకుంటే డైజెషన్ ఆఫ్ ఓరల్ క్యావిటీలో మ్యాక్సిమం చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఒక 30% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే డైజెషన్ జరుగుతున్నాయి అన్నమాట. సో డైజెషన్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా మీరు తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, అంటే ఫుడ్ హైడ్రేట్స్లో మనం తీసుకుంటే ఆహారంలో ఏముంటుందంటే స్టార్చ్ ఉంటుంది అనమాట. స్టార్చ్ ఈ స్టార్చ్ అనేది ఏం చేస్తుందంటే ఈ స్టార్చ్ అనేది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే మనం సెలైవరీ అమైలేస్ అంటాం. సెలైవరీ అమైలేస్. సో దీస్ సెలైవరీ అమైలేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దే ఫార్మ్ ద మాల్టోస్. చూడండి ఇక్కడ రియాక్షన్ నేను వేసాను చూడండి. సో దిస్ ఈస్ ద మాల్టోస్ అంటే ఇది డైసాకరైడ్స్ అనమాట. సో డైసాకరైడ్స్గా చేంజ్ చేయబడుతుంది. అంటే స్టార్చ్ విచ్ ఈస్ కన్వర్ట్ ద maltose with the help of salivary amylase. Salivary amylase released from the secretes from the salivary glands in the buccal cavities. So it is also salivary gland secretes the lysozyme enzyme. So these lysozyme enzyme which kills the bacteria. సో ఇది బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది అనమాట లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్. సో అదేవిధంగా ఇందులో మనకు కలిసినటువంటి కొన్ని పొటాషియం, సోడియం అండ్ బైకార్బోనేట్ అయాన్స్ అన్నీ ఉండడం వల్ల డైజెషన్ అనేది 30% ఆఫ్ స్టార్చ్ అనేది మనకి డైసాకరైడ్ మాల్టోస్ రూపంలో ఏర్పడడం జరుగుతుంది. సో ఇది డైజెషన్ ఇన్ ద ఓరల్ క్యావిటీ ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? కాబట్టి ఈ స్టార్చ్ అనేది ఏ విధంగా మారుతుందంట? మనం ఫుడ్ని డీక్లోడేషన్ ద్వారా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మాస్టిగేషన్ చెప్పాం కదా. అయితే ఇక్కడ ఫుడ్ అంతా ఏమవుతుందంటే ఇక్కడ చర్నింగ్ అయిన తర్వాత ఫుడ్ అనేది సలైవాతో కలిసి బోలస్ని ఫామ్ చేస్తుంది. బోలస్ అంటే ఇక్కడ ముద్దలాగా ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఆహారపు ముద్దలాగా బోలస్ లాగా ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 30% కార్బోహైడ్రేట్స్ మాత్రం స్టార్చ్ అనేది డైసాకరైడ్స్గా మారుతుంది. దాని పేరే మాల్టోస్ అని చెప్పవచ్చు అనమాట. ఓకేనా? అండ్ సెకండ్ స్టెప్ కమింగ్ టు డైజెషన్ ఇన్ ద స్టమక్. ఓకేనా? మనం ఇప్పుడు ఓరల్ క్యావిటీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ డైజెషన్ ఇన్ ద స్టమక్ చెప్పుకుందాం. డైజెషన్ ఇన్ ద స్టమక్లో ఎటువంటి డైజెషన్ జరిగితే అంటే ఏ ఆహారం అంటే లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇటువంటి డైజెషన్ చేసుకుంటే మనం చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డైజెషన్ ఇన్ ద స్టమక్. సో డైజెషన్ ఇన్ ద స్టమక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంటే జీర్ణకోశం అని చెప్పచ్చు. అంటే డైజెషన్ ఇన్ ద స్టమక్లో మనం చూస్తే ద ఫుడ్ స్టోర్స్ 2 to 4 hours అన్నమాట. ఫుడ్ అనేది 2 to 4 hours అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. సో 2 to 4 hours ఫుడ్ స్టోరేజ్ ఇన్ ద స్టమక్. సో స్టమక్లో ఏముంటుందంటే స్టమక్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. సో ఏంటి ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్? మనకు తెలిసినటువంటి HCl ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ఏంటా ఎంజైమ్స్ అంటే HCl సెక్రేట్స్ ఫ్రమ్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కాబట్టి సో ద వాల్ ఆఫ్ ద స్టమక్ సెక్రేషన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దాని యొక్క pH వాల్యూ ఎంత ఉంటుందంటే మనం 1.8 pH వాల్యూ అని చెప్పచ్చు. సో 1 ఈజ్ ఏ ఎస్టిక్ నేచర్. అంటే ద ఎస్టిక్ నేచర్ ఫుడ్ ఇన్ ద స్టమక్ దట్ ఈస్ కాల్డ్ ఖైమ్ అంటాం మనం. దట్ ఈస్ కాల్డ్ ఖైమ్. సో ద ఎస్టిక్ నేచర్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్టమక్ ఈస్ కాల్డ్ ఖైమ్ అని చెప్తాము. సో
నెక్స్ట్ కమింగ్ టు ప్రో ఎంజైమ్స్. ప్రో ఎంజైమ్స్ అంటే మనం ఏమంటే ప్రోరెనిన్, పెప్సిన్ అనేవి ప్రో ఎంజైమ్స్ అనమాట. సో ఇవన్నీ ఇన్యాక్టివ్గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఇన్యాక్టివ్ ఫామ్. సో ఇవన్నీ ఇన్యాక్టివ్గా ఉంటాయి. సో ఇవి స్టమక్లో ఉన్నప్పుడు ఇన్యాక్టివ్గానే ఉంటాయి. ఎప్పుడు యాక్టివ్ అవుతాయి అంటే వెన్ HCl కమ్స్, ఎప్పుడైతే HCl వస్తుందో అప్పుడు రెనిన్ ఫామ్ అవుతుంది. అంటే ప్రోరెనిన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HCl రెనిన్ ఫామ్ అవుతుంది. పెప్సినోజన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HCl పెప్సిన్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది HCl రిలీజ్ అయినప్పుడు అనమాట. అయితే ఫుడ్ అనేది ఉంటుంది. సో ఫుడ్ అనేది స్టమక్లో మిక్స్ అయిన తర్వాత, ఫుడ్ అంతా మిక్స్ అయిన తర్వాత, కైమ్గా మారిన తర్వాత ఈ HCl ఫామ్ అవుతుంది అనమాట. ఆ HCl ఫామ్ అయినప్పుడు 2 రకాల యాక్టివ్ ఎంజైమ్స్ ఫామ్ అవుతాయి. ఒకటేమో రెనిన్, ఇంకొకటేమో పెప్సిన్ అనమాట. సో దీస్ ఆర్ ద యాక్టివ్ ఫామ్. So these are the active forms. So these are the inactive and coming to active when the presence HCl. సో ఎప్పుడైతే HCl వస్తుందో అప్పుడు ఇవి యాక్టివ్ ఫామ్గా మారుతాయి. సో రెనిన్, పెప్సిన్ గురించి మనం మెయిన్ రోల్ ఇక్కడ మాట్లాడుకుందాం. సో రెనిన్ ఏం చేస్తుంది, పెప్సిన్ ఏం చేస్తుందో మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా. ఇక్కడ కేసిన్ అనేటువంటి ప్రోటీన్, అంటే కేస్ ఇన్ ద ప్రోటీన్ ఇన్ ద మిల్క్ ప్రోటీన్ అనమాట. సో ఇది ఇన్ఫాంట్స్, అంటే చిన్నపిల్లల్లో ఇన్ఫాంట్ బేబీస్లో మిల్క్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళలో ప్రోటీన్ అనేది సరిగా డైజెషన్ కాదు కాబట్టి అప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక రెనిన్ అనేటువంటి ఎంజైమ్ వస్తుంది. చూడండి ఇక్కడ రెనిన్ ఎప్పుడు వస్తుందంటే రెనిన్ దేంతో మిక్స్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్షియం అయాన్స్. సో పాలల్లో, మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఆ కాల్షియం ఏమవుతుందంటే రెనిన్ రిలీజ్ అయినప్పుడు కాల్షియం పారాకాసినేట్గా మారుతుంది. ఇది ఎప్పుడు ఎవరిలో ఉంటుందంట, ఇది ఇన్ఫాంట్స్లో. సో ఇన్ఫాంట్స్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా ఈ కాల్షియం పారాకాసినేట్ అనేది, సో కాల్షియం పారాకాసినేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పెప్సిన్, ఇక్కడేమో మనం రెనిన్ చెప్పాము, ఇక్కడేమో పెప్సిన్, presence of pepsin enzyme, they produce the peptones. So isn't clear? సో పెప్టిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ని చేంజ్ చేయబడుతుంది కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కమింగ్ టు ప్రోటీన్స్ అనేవి ఇది అడల్ట్స్ అన్నమాట, అంటే హ్యూమన్ బీయింగ్స్. ఇవి రియాక్షన్ మొత్తం చిన్నపిల్లలు, ఇన్ఫాంట్స్లో. అదేవిధంగా పెద్దవాళ్ళలో ప్రోటీన్స్లో యొక్క రియాక్షన్ ఎలా జరుగుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పెప్సిన్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. అంటే అడల్ట్స్లో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటంటే పెప్సిన్ అనే ఎంజైమ్. సో ప్రోటీన్స్ని పెప్సిన్ ఎంజైమ్ సమక్షంలో ప్రోటియోజెస్ ప్లస్ పెప్టోన్స్గా మార్చబడుతుంది అనమాట. కాబట్టి ద ఎండ్ ప్రొడక్ట్స్ ఈస్ ప్రోటియోజెస్ ప్లస్ పెప్టోన్స్గా చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ నోట్ చేసుకోండి. సో నోట్ ఏంటంటే ఇక్కడ అడల్ట్స్ ఇన్ అడల్ట్స్ రెనిన్ ఈజ్ అబ్సెంట్. రెనిన్ అనేది ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకుని రెనిన్ ఈజ్ అబ్సెంట్. Clear? So the first one is proenzymes coming from the gastric juice, that is called, what is the gastric juice? For example cells మీకు తెలుసు, peptic cells, oxyntic cells అని, ఓకే, పెరిటల్ సెల్స్ అని, చీఫ్ సెల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో. సో ప్రోఎంజైమ్స్ అనేవి పెప్టిక్ సెల్స్ నుంచి సెక్రెట్ చేయడం జరుగుతుంది. సో ఈ పెప్టిక్ సెల్స్ ఏమో ప్రోరెనిన్, పెప్సినోజన్ని సెక్రెట్ చేస్తారు. వీటిని మనం ప్రో ఎంజైమ్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా బైకార్బోనేట్ అయాన్ కూడా రిలీజ్ చేస్తుంది. బైకార్బోనేట్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ HCl ఏం చేస్తుందంటే ద మ్యూకోసల్ ఎపిథీలియం ద్వారా మ్యూకోస్ని సీక్రెట్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి HCl నుంచి ఆ గ్యాస్ట్రిక్ యొక్క గోడలు, అంటే స్టమక్ యొక్క గోడలు కూడా ఎటువంటి హాని చేయకుండా కలుగుతుంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో ఉన్నటువంటి కిల్స్ ద బ్యాక్టీరియా. HCl ఏం చేస్తుందంటే ఆహారంలో ఉన్నటువంటి ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే వాటిని కిల్ చేస్తుంది అనమాట. కాబట్టి HCl ఆల్సో కిల్స్ ద బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇస్ ఇన్ క్లియర్? సో దిస్ ఇస్ ద స్టెప్ వైజ్. ప్రోరెనిన్ కన్వర్ట్ ఇంటూ రెనిన్, పెప్సినోజన్ కన్వర్ట్ ఇంటూ పెప్సిన్. సో ద టూ రియాక్షన్స్ with the help of HCl, hydrochloric acid, and coming to casein with the help of renin, calcium paracasinate. Calcium paracasinate with the help of pepsin. So renin is rule of form calcium paracasinate and pepsin is from the calcium paracasinate peptones. Isn't clear? So this is very important. Okay na? So ఇలాంటి మరిన్ని కంటెంట్ మీరు మన వీడియోస్ చూస్తున్నప్పుడు వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. And coming to next class, digestion in the small intestine. Okay na? Thank you.